రావడానికి. మీరు ఎవరిని కోరుకుంటున్నారు? మేము తెలుగుదేశం కోరుకుంటాం. టీడీపీ జనసేన పొత్తు మీద ఇక్కడ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? నాదెండ్ల మనోహర్. సార్ మీరు నాదెండ్ల మనోహర్ రావాలని కోరుకుంటున్నారు? అవును. సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి భావిస్తున్నారు? 100 పైన రావచ్చు. ఎందుకని టీడీపీకి ఓటేయాలనుకుంటున్నారు? ఎందుకనంటే పరిపాలన బాగాలేదు కాబట్టి. ఇప్పుడు డెవలప్మెంట్ లేదు. ఏదో డబ్బులు వేస్తున్నారంటే డబ్బులు లేక ఇప్పుడు ఇసుక రేట్లు పెరిగిపోయి మందు రేట్లని ఇవన్నీ కూరగాయల రేట్లని నిత్యావసర వస్తువులని ఒళ్ళన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పెరిగినాయి కదా. చెత్త పన్ను ఇప్పుడు నువ్వు డబ్బులు వేసిన ఎంతమందికి వేస్తున్నావు? అందరి దగ్గర వసూలు చేస్తున్నావు కదా. మీరు ఇంకేంది? నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఏంటది, అంతకుముందు పరిపాలన ఆయన బాగానే ఉంది, ఇప్పుడు బాగానే చేస్తాడు. చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఏంటి ఈయన మనోహర్ని. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు టీడీపీ జనసేన? అయ్యి ఏందంటే అది తర్వాత సంగతి. ఇక్కడ తెనాల్లో ముట్టుగా మనోహర్ వస్తాడు. జగన్ సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఏంటది? సంక్షేమ పథకాల గురించి ఎవరు వచ్చినా అది చేయాల్సిందే, అది మామూలే. జగన్ పరిపాలన గురించి చెప్పగలరా? ఏంటది? జగన్ గారి పరిపాలన జనానికి మొత్తం తెలిసిందేగా, అంతే. ఫైనల్గా మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. అన్ని పథకాలు ఇచ్చాడు, అన్ని సంక్షేమ పథకాలు అన్ని పథకాలు వచ్చినాయి, అందరికి అందుబాటులోనే ఉన్నాయి. 190 మందికి వచ్చినాయి అందరికి. వైసీపీ తరపున ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? వైసీపీ మళ్ళీ శివకుమారేగా పక్కా. మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీ అభిప్రాయం? వైసీపీకి 130 దాకా రావచ్చు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకు లేదండి అభివృద్ధి? ఎన్ని అభివృద్ధులు కాదేంది? జగన్ ఎందుకు కోరుకున్నారమ్మా? జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు? అన్నీ ఇస్తున్నారు కాబట్టి మేము కోరుకుంటున్నాం. మా వాడికి ఇల్లు వచ్చింది, అన్నీ వస్తున్నాయి. అమ్మ ఒడి వస్తుంది, వాడికి అన్నీ వస్తున్నాయి. అభివృద్ధి జరగట్లేదు, రోడ్లు బాగాలేదు అంటున్నారు. రోడ్లు అన్నది టీడీపీ గవర్నమెంట్లో కూడా జరగల, అది అప్పటి నుంచి ఎవరు వేయలే. మరి పరిశ్రమలు కూడా రాలేదని చెప్పండి. పరిశ్రమ ఎందుకు రాలా? అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూసే అవకాశం ఉందన్న వైసీపీ? శివకుమార్. ఓటు ఫైనల్గా ఎవరికన్నా? వైసీపీకి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్న వైసీపీ? 120 పడింది. ఈసారి సీఎంగా ఎవరిని కోరుకున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాను. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే ఈయన ఉండి ఏం చేశాడు, ఈయన పథకాల్లో ఏముంది, మన తీసుకొని మనకిస్తాం తప్పనిచ్చి ఏముంది. ఉన్న వాళ్ళకే ఇస్తాడు కానీ లేని పేదోళ్ళని చూడటం. పేదోళ్ళని చూసినా కూడా మళ్ళీ మనకి తీసి మనకే ఇస్తాడు, మనకి తీసుకొని, అంతే. సంక్షేమ పథకాలు అన్నీ కరెక్ట్గానే అన్నీ వచ్చినాయి కానీ పరిపాలన నచ్చలేదు. అసలు పరిపాలన పద్ధతి అయిన పరిపాలన కాదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కోటేస్తారు. ఆయన టీడీపీ తరపున ఆయన మంచిదే, మనోహర్ ఉంటే మంచిదే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు? అభివృద్ధి కోసమే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? రావచ్చు, 135 దాకా రావచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారన్న? టీడీపీ మనోహర్. గెలుస్తారంటారు? పక్కా గెలుస్తారు. అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారు. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? తెలుగుదేశానికి. నెక్స్ట్ సిమ్ ఎవరు వచ్చినా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందేగా. నీ అభిప్రాయం ప్రకారం అంతా పైదయా ఇది. ఎవరైతే బాగుండిద్ది అనుకుంటున్నారు? మనకైతే ఏ పథకాలు ఏం చేరలేదన్న, నాకేం రాలా. మా పాపకి ఏది రేషన్ కార్డు పాపని ఎక్కియటానికి వాలంటరీ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాల. మరి ఎప్పుడన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నామంటే వీళ్ళు రకరకాలుగా చెబుతున్నారు, అది ఉంది ఇది ఉందని. మరి మనకు వర్కౌట్ అవుతుంది ఎందుకు? మరి ఈసారి అభివృద్ధి ఎవరు వస్తే జరిగింది? ఎవరు వచ్చినా మద్దతు ఇస్తామన్నా, అంతే. మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇప్పుడు దాకా ఆయన శివన్ గారు చేశారు, పేదలకు అన్నీ చేశారు, అది చాలు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మంచిదే, కాకపోతే జనాలకు మంచి చేయాలి. నెక్స్ట్ సీఎంగా జగన్. జగన్ ఎందుకు కోరుకుంటున్నారు? పాలన బాగుంది కనుక. అభివృద్ధి జరగట్లేదని చెప్పి చాలామంది అన్నారు. చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తాను ఉంటారు. రోడ్ల పరిస్థితి, పరిశ్రమలు బాగాలేదు. ఇన్ని ఒక్కోటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సంక్షేమ పథకాల వల్ల మీకు లబ్ధి చేకూరుతుంది? మేము తీసుకునేది ఏం కాదు, అసలు మాకు అసలు అవసరం వల్ల ఉపయోగం జరుగుతుందా? జరుగుతుంది. కాకపోతే ఏంటంటే న్యాయం జరిగిద్ది. ఆయనకైతే మాత్రం లేబర్లో మాత్రం బాగా ఇది ఉంది, ఫాలోయింగ్ బాగా ఉంది. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పండి?
ఓసీకి లాస్ట్ టైం 151 వచ్చింది కనుక ఈసారి కూడా అదే రావచ్చు. సీఎంగా ఎవరిని చూడాలి? 2024లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో సీఎంగా ఎవరిని చూడాలి? జగన్ అన్నే చూడాలి. జగన్ అన్న ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? జగన్ అన్న మాకు ఎంతో సాయం చేశాడు, మా కష్టాన్ని చూస్తున్నాడు, ఆయన మా బాధలు ఆలకిస్తున్నాడు. అందుకే జగన్ అన్నే రావాలి. సంక్షేమ పథకాలన్నీ అన్ని పథకాలు వచ్చినాయి. నాకు భర్త లేడు, కొడుకు లేడు, నాకు పెన్షన్ వచ్చింది, నాకు ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. మాకు ఇల్లు 30 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేదు. మేమంతా అద్దెళ్లలోనే ఉంటున్నాము. మా భర్త చనిపోయినప్పుడు కూడా మేము బయట బండి వేసుకున్నాం కానీ మాకు ఇల్లు లేదు. చాలా బాధలు పడ్డాం. కానీ ఇప్పుడు జగనన్న వచ్చినాక మాకు ఇల్లు అంటూ ఇచ్చాడు, సొంత ఇల్లు ఇచ్చాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, మాకు అన్నీ మంచిగా చేశాడు. మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? శివన్నే రావాలి. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? సీట్లు అవి నాకు తెలియదండి, అవి తెలియదు. కానీ వాళ్ళిద్దరు మాత్రం చల్లగా ఉంటే అందరం బాగుంటాం. జగనన్న శివన్న బాగుంటే అందరం బాగుంటాం. అన్ని కష్టాలు తీరుతాయి, అందరి కష్టాలు. అది నేను కోరుకునేది. మాకు మంచిగా చేశాడు. ఎప్పుడు వాళ్ళిద్దరు చల్లగా ఉండాలి. అది అందరికి మంచి చేస్తున్నాడు. పేద బిక్కి, భర్త లేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, బిడ్డలకి, ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తాము. అన్నీ మంచిగా చేసాడు. మా 30 సంవత్సరాలు మా పెళ్ళయ్యి 30 సంవత్సరాల నుంచి మాకు ఏ రోజు మాకు సొంత ఇల్లు లేదు అప్పుడు. కానీ ఈరోజు జగనన్న మాకు చెంటు స్థలంలోనైనా సొంత ఇల్లు అనేది ఒక యజమానిగా చేశాడు. మాకు అదే మేము జన్మలకు వాళ్ళిద్దరికి రుణపడి ఉంటాం. మేము మంచిగా చేశాడు. ఎప్పటికి వాళ్ళే చల్లగా ఉండాలి, రావాలి కూడా వాళ్ళిద్దరు. జగను అమ్మఒడి కానీ నాకు పింఛను కానీ ఏంది మరి అన్ని రకాల పొలానికి డబ్బులు కానీ 50,000 పడుతున్నాయి. మరి మేము ఎవరికి వెళ్ళి ఓటు జగన్కి వేస్తాం. అది అన్నమాట అది అది జగన్ మరి రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదన్న చేస్తాడు. ఈసారి చేస్తాడు. 50 చేస్తాడు. అది ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా? 125. అది మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? శివకుమార్నే. జరగబోయే ఎన్నికల్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు కోరుకునేది? మనం కోరుకున్నోడు వస్తారా? మీ అభిప్రాయం జగన్. జగన్ ఎందుకు రావాలని కోరుకున్నాం? ఆయన పథకాలు బాగున్నాయి కాబట్టి. అభివృద్ధి చేశారంటారా? చేయబట్టేగా జనం కూడా వేసేది. రాష్ట్రంలో అభివృద్ధి, రోడ్లు ఏం పరిస్థితి బాగాలేదన్న దాని మీద రోడ్లు అంటే అన్ని రోడ్లు ఒకసారి అవుతాయా? నిదానంగా అవుతాయి అన్నీ. పరిశ్రమలు కూడా రాలేదు. ఏ పని ఒక్కసారి కాదు, నిదానంగా అవుతుంటాయి అన్నీ. అంతేగాని గవర్నమెంట్ అంటే ఏంది? చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం లేదని అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు యాడ్ నుంచి వస్తాయి? ఉండయే ఇస్తారు కానీ కొత్త ఏం రావుగా. ఎవరు వచ్చినా అంతే. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? శివన్నే గెలుస్తాడు. ఫైనల్గా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అయ్యి మనం చెబుతాం, వాళ్ళు చెప్పాలా. మీ అభిప్రాయం ప్రకారం? మా అభిప్రాయం 175కి 175 గ్యారంటీ. సీఎం జగనే కావాలనుకుంటున్నాం. ఎందుకని జగన్నే కోరుకున్నారన్న? జగన్ ఎందుకు కోరుకున్నారు? ఎందుకంటే మాకు ఏదో మంచి జరుగుతుందని. అభివృద్ధి జరిగిందంటారా జగన్ గారు? పేదలకు మంచి జరుగుతుంది కదా. తర్వాత సంగతి సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం చెప్తారు? బాగానే ఉన్నాయిగా. సార్ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటారు? ఇక్కడ స్థానికంగా వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటారు? ఎవరు ఇస్తే వాళ్ళు. ఎవరు సీటు శివకుమార్ గారు అన్నారు. శివకుమార్ గారు అయినా ఇబ్బంది ఏముంది? శివకుమార్ వస్తే గెలుస్తారా? గెలుస్తారు. వైసీపీకి మొత్తం ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 100కు పైన వస్తాయి అనుకుంటున్నాను. అభివృద్ధి జరిగిద్దని కోరుకుంటున్నారా? ఈసారి జరిగిద్దండి. ఇప్పుడు ఉన్న పథకాలు కూడా మళ్ళీ జరుగుతాయని అన్నీ పూర్తి చేస్తారని అనుకుంటున్నాం. పేదలకు మళ్ళీ న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాను. జరిగిద్దిగా. మరి జరగబోయే ఎన్నికల్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? జగన్నయ్య. జగన్ ఎందుకు కోరుకుంటున్నారమ్మా? మాకు అన్నీ మంచి చేశాడు. ఇళ్ల స్థలం ఇచ్చాడు, పెన్షన్లు వస్తున్నాయి. నాకే కాదు, భేదాభికి అందరికీ కూడా ఆయన ఒక దేవుళ్ళలాగా ఆదరిస్తున్నాడు. ఎప్పటికైనా సరే ఆయనకు రుణపడి ఉంటాం. జన్మకి ఆయన ఉన్నంతకాలం ఆయనే సీఎంగా రావాలి. సంక్షేమ పథకాలన్నీ టైంకి అందుతున్నాయి. ఇబ్బందులు ఏం లేకుండా? ఏమి ఇబ్బందులు లేవు తండ్రి. డైలీ ప్రార్థన చేస్తున్నాం ఆయన గురించి కూడా. ఆయనే రావాలి. ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? వైసీపీని. శివకుమార్ రావాలి. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? 170 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. ఫైనల్గా మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్నే. ఎందుకని జగన్ కోరుకుంటున్నారు?
ఎందుకంటే బాగా చేశాడని బ్రహ్మాండం. అదే ఏం చేశాడని ఏం చేశాడో తెలియకనయ్యా అదేగా మనం చేద్దాం. సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం? బాగా ఇచ్చాడు, అన్ని చక్కగా వచ్చినాయి. ఫైనల్గా మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్నకి ఇంకెవరికి ఇస్తారు? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? శివకార్య ఇంకెవరు మేమైతే టీడీపీకి వేస్తాం. టీడీపీ వస్తే అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారు? రోడ్లు బాగుపడతాయి. రోడ్లు బాగుపడతాయి. మరి ఇక్కడ టీడీపీ అభ్యర్థి తరపున ఎవరు ఎమ్మెల్యేగా నిలబడతారు? నా ఇంకా తెలియదన్నా నాకు. సరే మీ సపోర్ట్ ఎవరికి చేస్తారన్న? నేనైతే టీడీపీకే సపోర్ట్ చేస్తాను. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అభిప్రాయపడుతున్నారు? తెలియదు. మీ సపోర్ట్ మాత్రం టీడీపీకి. జరగబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేస్తారమ్మా? ఆ టయానికి ఎట్టుండి. మీరు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని ఎవరు కోరుకుంటున్నారు? మాది ఊరు కాదు నాయన. ఏ ఊరమ్మా? మాది బాపట్ట. సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? దేవుడు దయ, మనం ఏం చేస్తాం, మనం కోరుకుంటున్నాం. నీ అభిప్రాయం చెప్పమ్మా. చంద్రబాబు నాయుడు జగన్? నా దృష్టిలో జగన్ మీదే ఉంది. పిల్లలు చదువుకుంటున్నారు, అందుకని జగన్ మీద ఉంది నాకు. జగన్ ఎందుకు కావాలని కోరుకున్నామమ్మా? జగన్ ఎందుకు కావాలని కోరుకున్నా, మాయసుంటాళ్ళకి బిచ్చి పెడుతున్నాడుగా, తింటున్నాము, తిన్నా ఇల్లు మరిచిపోంగమ్మా. సంక్షేమ పథకాలు అన్ని పూర్తి స్థాయిలో అందుతున్నాయా? బాగా. అమ్మఒడి అన్ని కరెక్ట్ టైంకి పడుతున్నాయా? అన్నీ అందుతున్నాయి అమ్మా. నేను జగన్ చూడాలనుకుంటున్నాను. ఇక్కడ ఎమ్మెల్యేగా అమ్మ జగన్ పార్టీ శివకుమార్ గారు చూడాలనుకుంటున్నాను. ఎందుకు శివకుమార్ గారికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఆయన అన్నీ చూస్తున్నారు కదండి. స్థానికంగా అభివృద్ధి ఏమైనా చేశారు ఇక్కడ? అదే మంచి చెడ్డ అన్నీ చూస్తున్నారు కదా, బాగా చూసుకుంటున్నారు. అందుకే సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? జగనే కావాలని జగనే కావాలనుకుంటున్నాను. ఎందుకు కావాలమ్మా జగన్? జగన్ అమ్మ ఓడేస్తున్నాడు, అన్నీ కావాలని. సంక్షేమ పథకాలు అన్ని పూర్తి స్థాయిలో అందుతున్నాయి. చేస్తున్నారు.